మరోసారి కరోనా ప్రపంచాన్ని ముంచెత్తనుందా? ఇప్పటికే యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలతో ప్రపంచ దేశాలు అల్లాడుతుంటే రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా ఉంటాయా అంటే అవునని అంటోంది జపాన్ వంగబాబా. 2025 యుగాంతానికి ఎంట్రీ అని బాబా వంగ చెప్పగా ఇప్పుడు జపాన్ కు చెందిన ర్యోటసీకు అలాంటి జోస్యమే చెప్పి అందరినీ వణికిస్తోంది. కరోనా ఈ మాట చెప్పగానే ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. దాదాపు 2-3 ఏళ్లు ఈ మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. ఎప్పుడూ లేనట్టుగా ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితులే వస్తాయంటోంది జపాన్ వంగా బాబాగా ప్రసిద్ధి చెందిన రియోటసుకి. 2025 సంవత్సరం యుగాంతానికి ఎంట్రీ పాయింట్ అవుతుందని బాబా వంగా చెప్పగా ఇప్పుడు జపాన్కు చెందిన భవిష్యత్ దర్శిని రియోటసుకి కూడా ఇలాంటి జోస్యమే చెప్పారు. భవిష్యత్తును ఊహించి బాబా వంగా చెప్పిన చాలా విషయాలు ఇప్పటికే నిజమయ్యాయి. దీంతో బాబా వంగాను చాలా మంది బలంగా నమ్ముతారు. ఇక జపాన్కు చెందిన రియోటసుకి మాటలను తేలిగ్గా తీసుకోరు. అందుకే ఆమె కరోనా గురించి చెప్పిన మాటలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. 2025 ఘోర కలిని చూపిస్తోందనే కంగారు పుడుతోంది. జపనీస్ మాంగా కళాకారిణిగా పేరున్న రియోటసుకి కరోనా గురించి చెప్పి మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. 1999లో ఆమె రచించిన కామిక్ బుక్లో 2020లో కరోనా వ్యాప్తి గురించి ముందే ఊహించింది. ఇది జరిగిన దాదాపు ఒక దశాబ్దం తర్వాత, అంటే ఇంచుమించుగా 2030లో కోవిడ్ వైరస్ మరోసారి ఆవిర్భావం చెందుతుందని ఆమె వెల్లడించినట్లు తెలుస్తోంది. ద ఫ్యూచర్ యాజ్ ఐ సీ ఇట్ అనే తన కామిక్లో రియోటసుకి రాసింది గమనిస్తే 2020 చుట్టూ తెలియని వైరస్ కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఏప్రిల్లో అది దాని గరిష్ట స్థాయికి చేరుకుంటుంది అని రాసింది. కానీ అది ఏ సంవత్సరం అనేది ఆమె పేర్కొనలేదు. ఆమె చెప్పిన 2020 అంచనా కళ్ల ముందే కనిపించింది. 2019 చివరిలో ప్రారంభమైన కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎలా వణికించిందో అందరికీ అర్థమైంది. అలాగే 2021లో దాని మరో విజృంభణ ఎంత ప్రాణాంతక పరిస్థితిని పరిచయం చేసిందో తెలిసిందే. అందుకే జపాన్ బాబా వంగా మాటల్లో ఏప్రిల్ నెల, దశాబ్దం తర్వాత అనే పదాలపై ఇప్పుడు భయం నెలకొంది. ఇక బాబా వంగా 2030లో వైరస్ తిరిగి రావచ్చని తెలిపారు. ఆమె రచనల ప్రకారం వైరస్ ఒకటి అదృశ్యమవుతుంది, కానీ దాదాపు 10 సంవత్సరాల తర్వాత తిరిగి కనిపిస్తుంది అని ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరి కాలక్రమం నిజమైతే అది 2030 సంవత్సరం నాటికి తిరిగి రావచ్చనే అంచనా ఉంది. అయితే 2 దశాబ్దాల క్రితం మొదటిసారిగా ప్రచురించబడిన రియోటసుకి కామిక్ పుస్తకంపై ఇప్పుడు నిపుణులు చర్చిస్తున్నారు. ఇప్పటికే బర్డ్ ఫ్లూ, మిజిల్స్, ఎంపాక్స్, ఎబోలా వంటి కొత్త ముప్పులపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మరో మహమ్మారి వస్తే దాన్ని ఎదుర్కోవడానికి అన్ని దేశాలు రెడీగా ఉండాలని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించింది. రియోటసుకి అంచనాల ప్రకారం 15 సంవత్సరాల ప్రవచన చక్రం ఉంది. అంటే 2030లో మహమ్మారి తిరిగి రాకపోతే అది 2045లో కూడా కార్యరూపం దాల్చవచ్చు. అయితే దీన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆమె జూలై 2025లో సునామీతో సహా ఇతర భయంకరమైన పరిణామాలు చూడాల్సి వస్తుందని అంచనా వేసింది. గతంలో ప్రిన్సెస్ డయానా మృతి, పాపులర్ సింగర్ ఫ్రెడ్డీ మెర్క్యూరీ మరణాలతో సహా అనేక మంది మరణాలను రియోటసుకి ముందుగానే అంచనా వేయగా అవి నిజమయ్యాయి. అయితే ఇవన్నీ ఆమె తన కలలో వస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ కలలను ఆమె వ్రాతపూర్వకంగా కానీ లేదంటే చిత్రాల రూపంలో కానీ వెల్లడిస్తుంది. గతంలో భూకంపాలు, ప్రకృతి విపత్తులను ఫ్యూచర్ ఐసీ బుక్లో ఆమె వెల్లడించింది. 70 ఏళ్ల వయసున్న రియోటసుకి ఆమె రాసిన మాంగా బుక్లో 2025 జూలైలో ప్రపంచంలో భయంకర విధ్వంసం, ప్రళయం జరుగుతుందని జోస్యం చెప్పారు. అయితే ఈ మాంగా బుక్లో ఆమె కరోనా గురించి స్పష్టంగా పేర్కొనలేదని, ప్రపంచవ్యాప్తంగా అనారోగ్యం లేదా సామాజిక అల్లకల్లోలమని మాత్రమే ఉందని, దీన్ని కొందరు కరోనాతో జోడిస్తున్నారని అభిప్రాయాలున్నాయి. బాబా వంగా 50 ఏళ్ల క్రితమే జ్యోతిష్యం చెబితే రియోటసుకి రాసిన మంగా పుస్తకం 20 ఏళ్ల క్రితానిదే. ఇక ఈమెకు 70 ఏళ్లనే ప్రచారం ఉంది. అయినప్పటికీ ఆమె గీసిన చిత్రాలు తప్ప ఆమె చిత్రం అందుబాటులో లేకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది.